హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ కర్రీ చాలా సింపుల్గా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. 1 కిలో చికెన్ తెప్పించానండి. 1 కిలో చికెన్లో దాన్ని నీట్గా వాష్ చేసుకుని రాక్ సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్ల కారం వేసుకోవాలి. ఈ కారము ఇంటిలో తయారు చేసిన కారం అండి, మా అమ్మగారు చేసి పంపిస్తారు, నేను అదే వాడతాను. దాంతోపాటు 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక కొంచెం పెద్దది నిమ్మకాయ ఫుల్ 2 బద్దలు వేసేసుకోండి. ఆ 2 చెక్కలు వేసేసుకోండి. ఇవి వేసుకుని బాగా ముక్కలకి పట్టేలాగా 5 నుంచి 10 నిమిషాల వరకు దాన్ని బాగా ముక్కలకి పట్టించండి. ఆ విధంగా చేస్తే ఆ ముక్కలు మనం ఉప్పేస్తాం కదా, ఆ ఉప్పు అనేది అది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది, మొత్తం ముక్కలన్నిటికి కూడా పడుతుంది. సో దీన్ని చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఈలోపు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో ఆయిల్ వేసుకుందాం. కడాయి వేడైనాకే ఆయిల్ వేసుకోండి, లేదంటే కనుక మాడ పట్టేస్తుంది. మనం ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కూడా వేడైనాక ఒక 2 ఉల్లిపాయలు, 5-6 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని ఆ ఆయిల్లో వేసేసుకోండి. మీ కారానికి తగినట్టు ఎక్కువైతే ఎక్కువ వేసుకోండి, తక్కువైతే తక్కువ వేసుకోండి పచ్చిమిర్చి. దానిలోనే కొంచెం ఉప్పు, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. సాల్ట్ ఎందుకు వేసాను అని అంటే, ఈ ఆనియన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో త్వరగా కుక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ. సో దానివల్ల నేను సాల్ట్ అయితే ఖచ్చితంగా వేసుకుంటాను ఆనియన్స్ వేసినప్పుడు. సో 10 నిమిషాల్లో మనకి ఆనియన్స్ అయితే కుక్ అయిపోయినాయండి. మనం పక్కన పెట్టుకున్నాం కదా మ్యారినేట్ చేసుకుని, అదే చికెన్ దీనిలో వేసేసుకుని మనం బాగా కలియబెట్టుకుందాం. ఇది బాగా కలుపుకున్నాక ఒక 10 నుంచి 15 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. అది మీడియం ఫ్లేమ్లో పెట్టండి. 15 నిమిషాల తర్వాత చూస్తే మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఈ వాటర్తోనే చికెన్ అనేది ఉడికిపోతుందండి. ఒకవేళ ఇంకా కావాలి అని అంటే కనుక మీరు వాటర్ వేసుకోవచ్చు. అలాగా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒక్కసారి తిప్పుకుని మళ్ళీ మూత పెట్టుకుని, తర్వాత మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసుకుని మళ్ళీ కలుపుకుని మూత పెట్టుకుని అట్లా చేయండి. లేదు అంటే మరి అడుగు పట్టేస్తుంది. సో నాకైతే కొంచెం వాటర్ కావాల్సి వచ్చింది, కుక్ అవ్వలేదని పీస్, ఇంకొంచెం నీళ్ళైతే వేసుకున్నాను. మనం ఆ విధంగా చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ ఒక అరగంటలోనే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ ఇది అయిపోయిందండి. ఇప్పుడే అసలైందండి ఈ చికెన్కి అసలైన సీక్రెట్ మసాలా ఇది వేస్తే అద్దరిపోయే టేస్ట్ వస్తుందండి. సో మీకు కావాలంటే కనుక చెప్పండి, మెసేజ్ చేయండి, నేను ఈ మసాలా వీడియో కూడా మీకు పెడతాను. సో దీన్ని మసాలా వేసేసుకుని చికెన్ మసాలా ఒక 2 నిమిషాలు అట్లా ఉంచండి. 2 నిమిషాల తర్వాత తీసుకుని చూస్తే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం దానిపైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి.